ఎంపీఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. గిరిజన యానాదులు మనుషులు కారా, వారిపై దాడి జరిగితే పోలీసులకు పట్టదా అని మదనపల్లె ప్రజాసంఘ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామాల సుదర్శన్ మాట్లాడుతూ గిరిజన యానాది కులానికి చెందిన దిండిపాటి సిద్దప్ప మదనపల్లె మండలం మాలపాడు పంచాయతీ అవులపల్లెలో వ్యవసాయ జీవనంలో జీవిస్తున్నాడు. అతని భార్య శ్రీమతి పాలపుల్లమ్మ తన పొలంలో జనవరి 29వ తేదీన సాయంత్రం గడ్డి కోస్తూ ఉంటే కొంతమంది వేటగాళ్లు వేటకై నాటు తుపాకులతో సిద్దప్ప పొలం పరిసరాల్లో తిరుగుతూ అనుకోని విధంగా వారు దిండిపాండి పావులమ్మపై కాల్చారు. ఆమె ఎడకాల్వికి తుపాకీ రవ్వలు తగిలి తీవ్రంగా గాయపడింది. రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసును నీరుగార్చారు. వెంటనే పోలీసులు బేషరతుగా కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని, అలాగే అటవీశాఖ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేయాలని, లేని ఎడల 24 గంటల్లో ఈ విషయం మేము ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని తెలియజేశారు. నీటి కోసం వెళ్ళిపోయింది సేన్కాటికి. పిల్లలు 2 పిల్లలు పనిచేయడం, 2 పిల్లలు కాలేజీకి పోయినాయి. ఆన్లైన్ ఏట్లైనా పడిపోయింది. 5:30 జరిగిపోయింది. నాగరాజ, మండెం నాగరాజ, శివ శ్రీరాములు, వాళ్ళ శ్రీనివాసులు కాల్చినారు. మేక పిల్లలు కూడా 2 ఆన్లైన్ పడిపోయినాయి. తెల్లారి చూస్తే మళ్ళీ లేవు పిల్లలు. ఈ మంచి కేసు కాడికి వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చినారు. సో నువ్వు పోయా, నువ్వు తిరుపతి పోని చెప్పినారు. వాళ్ళు అంబులెన్స్ మాట్లాడిసినారు, మొదలు తిరుపతి పంపించినారు. మీ భార్యకి మేలు చేసుకొని మళ్ళీ రాయా అన్నారు. మనం విచారణ చేసినప్పుడు నేరుగా కేసు కాడికి వచ్చినాము. పేర్లు చెప్పించుకున్నారు. పోయా కేసు ఒక పట్టుకొస్తామని చెప్పినారు. ఇవాళ పట్టుకొచ్చింది లేదు, అది విచారించింది లేదు. కడతామని పో, ఇబ్బందిగా ఉంది, దానికి సాధ్యాలు ఉన్నాయా అని అడుగుతాడు ఎస్ఐ గారు. పేరు జాన గంగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘానికి గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే మీడియా సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. జనవరి 29వ తేదీ సాయంత్రం మాలేపాడు పంచాయతీ, ఇదే స్థానిక మండలంలోని మాలేపాడు పంచాయతీలో ఆవులపల్లికి చెందిన సిద్దప్ప భార్య తన పొలంలో పనిచేస్తుండగా కొంతమంది అగ్రకులస్తులు జంతువులు వేటకై అక్కడికి వచ్చి తుపాకీతో కాల్చి సదరు సిద్దప్ప భార్య పాపులమ్మని తీవ్రంగా గాయపరిచారు. ఈ తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత కొంతమంది ఎందుకు రాలేదని చూసి వెతికి అక్కడ స్పృహ తప్పి పడిపోయింటే మళ్ళీ హాస్పిటల్లో చేర్చారు. అనంతరం తిరుపతి రూయ్ హాస్పిటల్లో సుమారు ఒక నెల చికిత్స తీసుకునింది. వాళ్ళకు తలకు మించిన భారంగా ఎంతో ఖర్చు పెట్టారు, లక్షలాది ఖర్చు పెట్టారు. కానీ ఇంతవరకు సదరు ఎస్ఐ కానీ సిఐ కానీ నిమ్మక నీరెత్తినట్లున్నారు. వీళ్ళకు ఆ నిందితుల నుంచి ఎంత భారీగా అందిందో మాకు అర్థం కాలేదు. ఒక గిరిజన యానాది మహిళకు అన్యాయం జరిగితే నిమ్మక నీరెత్తినట్లే, అలాగే నీ పెళ్ళాంకో, ఈ పోలీస్ అధికారుల పెళ్ళామో, వాళ్ళ తల్లికో జరిగితే ఇదే మాదిరి ఉంటారా? మీకు కాల్చినట్లు ఏం సాక్ష్యం ఉందని అడుగుతారంట. అది మీకు ఎంతవరకు సబమని అడుగుతున్నాను. వాళ్ళ నుంచి ఎంత వరకు ముట్టింది, మీకు ఏ రాజకీయ పార్టీ అన్నుందని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే వన్యప్రాంత జంతువులను వేటాడటం నేరం. ఒక నాటు తుపాకీ కలిగి ఉండటం కూడా నేరం. అది పెద్ద నేరం అవుతుంది. అయినా కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు నిమ్మక నీరెత్తినట్లుంది, కేసు కట్టలేదు. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ తాలూకా ఎస్ఐ కానీ సిఐ కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, కేసు కట్టలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇకనైనా వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో మిగతా ప్రజా సంఘాలు, మాల మహానాడు కానీ లాంటి ప్రజా సంఘాలతో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో మేము రాష్ట్ర స్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లి మండలం ఆవులపల్లిలో సిద్దయ్య అనే యానాది కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా ఉంది. గత నెల 30వ తేదీన జనవరి 30న 29 తేదీన ఆ పాపులమ్మ తన సొంత పొలంలోకి పోయి గడ్డి కోసుకుంటూ ఉంటే అదే దారిన ముగ్గురు వేటగాళ్ళు
శ్రీనివాసులు, శివ, వీళ్ళు ముగ్గురు తుపాకులు ఎత్తుకొని పోతా ఉన్నారు. సరే మామూలు నిన్న కూడా ఏదో యాక్టర్ కొట్టేసినారు, ఏదో వాళ్ళు బాధలు పడతానన్నా పట్టించుకోలేదు. తర్వాత కొంతసేపటికి తుపాకీ తూటాలు వచ్చేసి ఆ బాపులమ్మ కాల్లో, ఎడం కాల్లో బలంగా తగిలి కాలు ఛిద్రమైపోయింది. తర్వాత కొడుకు వచ్చేసి ఏం మా అమ్మ ఇంతవరకు రాలేదు, చాలా లేట్ అయిపోయింది, పొలంకాడికి వస్తే రక్తం మడుగులా పడిపోయింది. నైనా శివ, నాగరాజులు అంతా వచ్చేదా ఏదైనా బయట వాళ్ళే కాల్ చేసినాను నన్ను అని చెప్తే అప్పుడు ఆ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తెరిపించినాడు. ఇక్కడికి వీలు కాదు, సీరియస్ కేసు అని చెప్పి రియాకు పంపించారు. ఆ రోజు నుంచి 27వ తేదీ వరకు, ఫిబ్రవరి 27 వరకు 1 నెల 3 రోజులు రియా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకొని 30 తేదీన ఆపరేషన్ చేసేందుకు తర్వాత మదనపల్లికి వచ్చింది. ఈలోగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కింద అడ్మిట్ చేసుకొని పోలీసులు ఎంక్వైరీ చేశారు. తర్వాత మళ్ళీ పోయి సిద్ధపోయి అయ్యా నా భార్య అంటే కాల్ చేసినారు, ఏం నా పరిస్థితి ఏమి, కేసు కట్టండి అంటే మనం రాబోయే చూద్దాము, కర్తాంలో ఉండే ఏం అర్జెంట్ అంటున్నాం. మేము అడుగుతున్నాం ఈ పోలీసు, ఒక రేపు సంబంధించిన యానాది కులానికి సంబంధించిన మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండి వస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? తుపాకుతో కాల్చారు, నాటు తుపాకులు పెట్టుకోవడమే చట్ట వ్యతిరేకం. మరి వన్యమృగాలను వేటాడంగా చట్టం ఇంత పెద్ద నేరం చేస్తే, ఒక మనిషి ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తే, ఆమె అదృష్టం బాగుండి బతికింది ప్రయత్నం చేస్తే మీరు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మీకు ఎందుకండి వ్యవస్థ? ఈ వ్యవస్థలో రాజ్యాంగం లేదా? మాకు ప్రాణం బతికే హక్కు లేదా? మా పైన దాడి చేస్తా ఉంటే, మా మహిళలు దాడి చేస్తూ ఉంటే కనీసం పట్టించుకొని దుస్థితిలో తాలూకా పోలీసులు ఇవాళ ఉంటున్నాం. మేము చెప్తున్నాం, పోలీసు వ్యవస్థకి డిఎస్పీ గారు చెప్తున్నాం, మీకు ఎంత ముట్టింది, ఎన్ని లక్షలు ఇచ్చారు? తమ్మలపల్లి ఎమ్మెల్యే చెప్తారు, ఆయనకి ఏం అధికారం ఉంది చెప్పడానికి? ఆయన భార్యను ఆయన అక్కలు కాజా ఇన్ని చెప్తాడా కేసు కట్టద్దని? గతంలో కూడా ఒక దళితుడిని కొట్టి చంపేస్తే కేసు కట్టేయకుండా అదే ఎమ్మెల్యే మనుషులు చేశారు. ఇక్కడ కూడా సిద్ధప్ప భార్య పాపులం పైన తుపాకీ కాల్పు జరిపితే కనీసం నోరు మెదపల గ్రామంలో కానీ, తర్వాత రైట్ చేయాల, తుపాకులు పట్టించుకోవాలా. గతంలో నాటు తుపాకు అంటే పోయి దాడి చేసి తుపాకు తెచ్చి స్వాధీనం చేసుకునే ఈ పోలీసులు మరి నెలలందుకైనా మామూలు ఇస్తున్నారా? మేము అడుగుతున్నాం. ఇంత పెద్ద నేరం 2 కాదు 3 నేరాలు ఇక్కడ. నాటు తుపాకులు పెట్టడం నేరము, వన్యమృగాలు వేయడం భయంకరమైన నేరం. మనకు తెలుసు, సినిమా యాక్టర్ ఒకతను సల్మాన్ ఖాన్ దాదాపు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు వన్యమృగాల కేసులో. మరి వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి? మేము అడుగుతున్నాం. కనీసం ఇప్పటి వరకు కూడా నెల 3 రోజులు అయితే ఎఫ్ఐఆర్ కట్టకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా? కానీ సిద్ధప్ప పోతే సిద్ధప్పని పట్టించుకోవాలి. జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు మన జానం గంగిరెడ్డి గారు పోతే చూస్తాము, కడతాము, ఉండే ఏం అవసరం అని దబాయిస్తూ ఉంటే ఏం చేయాలా? మేము దీనిపైన రేపు ఎస్పీ గారి దగ్గర పోతున్నాం, ఎస్పీకి ఇదే ఇస్తాం. ఎస్పీ గారు మాకు న్యాయం చేయకపోతే మొత్తం స్టేషన్ను ముట్టడిస్తాం. ప్రజా సంఘాలు అన్నింటితో కూడా మాట్లాడి ప్రజా సంఘాల నాయకత్వాన్ని మొత్తం స్టేషన్ను ముట్టడిస్తాం. ఇంకొక మహిళకు, ఇంకొక దళిత మహిళకు, ఇంకొక గిరిజన మహిళకు అన్యాయం జరగకుండా చూస్తాం. నా ఎస్టీలు ఆఫీసర్ని ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం ఇదేనండి? ఎవరికి న్యాయం జరుగుతుంది ఇక్కడ? రేపు ఆమె చనిపోయింది ఏమైండు? గతంలో కూడా బైరెడ్డిపల్లిలో ఒక దళితుడు మా నాయన పేరు ఎందుకు కడపత్లో దానికి 2 వైసీపీ తరిమి కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ కట్ట 15 రోజులు చనిపోయారు. అప్పుడు ఎస్ఐ గారు అయ్యో ఇది పొరపాటు జరిగిందంటే మనిషి సత్యంత వరకు మీరున్నరా? ఈరోజు పాపులం సర్టిఫికేట్ మీరు మా తర్వాత కట్టిందిరా? మేము అడుగుతున్నాం. ఇది దురన్యాయం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. షెడ్యూల్ కాస్ట్ SC/ST యాక్ట్ ప్రకారం మీరు నేరస్తులు అవుతారు. మేము నేషనల్ కమిషన్ అప్రోచ్ చేద్దాం, ST కమిషన్ అప్రోచ్ చేద్దాం, మీ పైన కేసు కట్టిస్తాం. మీరు ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ కట్టి. మాలమోహన్ అధికార ప్రతినిధి మదనపల్లి మండలం మాలేపాడి సమీపంలోని ఆవులపల్లిలో సిద్ధప్ప భార్య అయిన పాపులమ్మపై వ్యవసాయ పనులు చేసుకుంటుండగా శివశ్రీరాములు, నాగరాజ ఇంకా కొంతమంది కలిసి అడవి జంతువులను వేటాడడానికి తుపాకులతో, మారణాయుధాలతో వెళ్ళి అక్కడ పని చేస్తున్న ఆ జంతువులు కాల్చిన సమయంలో అక్కడే పని చేసుకున్న పాపులమ్మపై రవ్వలు, ఆ మారణాయుధ బుల్లెట్లు పోయి ఆమె కాలంతా ధ్వంసమైంది. ఆమె రక్తం కారుతున్నా కూడా ఆ దుర్మార్గులు చూసినట్లు వదిలి వెళ్ళిపోయినారు. మళ్ళీ కొంతసేపు తర్వాత అతని కుమారుడు వచ్చి వాళ్ళ అమ్మను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోలీసులకు తెలియజేసి ప్రథమ చికిత్స చేసి ఇక్కడ సీరియస్గా ఉంది అంటే కనుక తీసుకొని తిరుపతి రుయాలో ట్రీట్మెంట్ చేస్తుంది. నెల రోజులు గడుస్తున్నా కూడా, నెల 3 రోజులు ఈ రోజుకి గడుస్తుంది.
ఒక దళితులకు ఈ విధంగా మారణాయుధంతో తుపాకీతో కాల్చినా కూడా పట్టించుకోలేని సిగ్గుమాలిన తాలూకా పోలీసులను వెంటనే ఆ సిఐని అదేవిధంగా ఆ ఎస్ఐను సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేయాలని, అలా చేయని పక్షంలో మాలమహానాడు ఇతర కుల సంఘాలను కూడగట్టుకొని మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని కేసు కట్టి 307 చేసి 307 ఆర్డర్ చేయాలి. అదేవిధంగా SC/ST యాక్ట్ చేయాలి. అదేవిధంగా వన్యప్రాణులు చేసిన కాల్చినందుకు దానిపైన కూడా కేసు కట్టకంటే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని, మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల.